ఒక 4 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. ఒక ప్యాకెట్ మిల్క్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర విడిగా ఉన్నా కూడా మిల్క్ పౌడర్ అయితే వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇది 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది కాబట్టి నేనైతే ఇది వేసుకున్నాను. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసాను. అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇది తినే సోడా వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలాగైతే జల్లించేసుకుందాము. ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలన్నీ కూడా చక్కగా కలుస్తాయి. కాబట్టి నేనైతే ఈ విధంగా జల్లించేసుకున్నాను. ఇప్పుడు మనం ఇదంతా కూడా ఈ విధంగా బిస్కర్తో బాగా కలుపుకుందాము. మనకి మైదా పిండి అలాగే కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఇలా అయితే కలిపేసుకోవాలి. చూసారు కదా, మనం ఈ విధంగా జల్లించి తీసుకోవడం వల్ల ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా చక్కగా ఉంటుంది. చూడండి, నేనైతే